నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించిన పురపాలక సంఘ అధికారులు రేషన్ పంపిణీలో కార్డుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి డీలర్లకు ఎండీఓలకు సూచించిన తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పట్టణంలో కురిసిన వాన నీరు వెలుపలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి స్థానిక ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఇటీవల తనను కలిసిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తదితరులకు ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుండి అధికారులు పట్టణ పరిధిలోని మురుగు కాలువలు పంట కాలువల్లో పూడికతీత పనులు చేపట్టారు. అయితే బురిపాలెం రోడ్డుకు ఇరుపక్కల ప్రధాన మురుగు కాలువల్లో మున్సిపల్ అధికారులు ఏటా పూడికతీత పనులు చేస్తున్నారు. వీరు కాలువలపై ఆక్రమణలు తొలగించకుండా కనిపించినంత వరకు పూడిక తీసి మమ్మ అనిపిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాలువలలో నీరు ముందుకు కదలక స్తంభించి రోడ్డు చెరువును తలపించింది. దీంతో మున్సిపల్ అధికారులు బుధవారం ఆ రోడ్డులోని ఆక్రమణల కింద పూడికతీత పనులు చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికులు వాటి కిందకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో అందిన వరకు తీసి సరిపుచ్చుతున్నారు. కాలువలపై ఆక్రమణలు పూర్తిగా తొలగించి పూడికతీత పనులు చేస్తేనే వాన నీరు సక్రమంగా వెలుపలకు పోతుందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి కంటి తుడుపు చర్యల వలన ఉపయోగం ఉండదన్నారు. ఇళ్ల ప్రక్కన కానీ షాపుల పక్కన కానీ ఎత్తు నిర్మాణాలు చేయడం మూలంగా నీళ్లు ప్రవహించట్లేదని ఆ విషయం తెలిసినా కూడా ఆ విషయం పైన చర్యలు తీసుకోకపోవటం చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే మొన్నటి వర్షానికి మన తెనాలి మంత్రి గారు కొంత చెరువు తీసుకోవడం మూలంగా ఆ కాలువలు పూడికి తీయడం మూలంగా కొంతవరకు మెరుగైన ఫలితాన్ని చూసాం. కానీ ఇంకా చాలా చోట్ల అలాంటి ఇబ్బంది ఉన్నదన్న విషయం స్పష్టం. ఎలా అంటే మన తెనాలి బురిపాలెం రోడ్డే తీసుకుంటే ఆ బురిపాలెం రోడ్లో 3 రకాల సమస్యలు. నీళ్లు నిలిచిపోవడం ఒక సమస్య, ఒక చోట రోడ్డు కుంగిపోయి నీళ్లు నిలిచిపోయిన సమయంలో వాహనం వేసుకెళ్ళినా లేకపోతే ముసలివాళ్ళుగా నిలినప్పుడు నీళ్లలోని పడిపోయిన సంఘటనలు మొన్న చాలా జరిగింది. ఎందుకంటే మీరు ఆ డివైడర్ సెంటర్ డివైడర్కి ప్రక్కన కొన్ని చోట్ల రోడ్డు కుంగిపోయి ఎత్తు పొలాలుగా ఉండటం మూలంగా చాలామందికి ప్రమాదాలు జరిగి ఆ నీళ్ళల్లో కూడా రక్తస్రావణమైన పరిస్థితి కూడా చూసాం. అలాంటి దుస్థితి తెనాలికి ఉంది. మరో ముఖ్య విషయం ఏంటంటే నీళ్లు పోవడానికి వీలుండే ప్రదేశాలన్నీ కూడా నిలిచిపోతున్నాయి. మళ్ళీ దాంట్లోనే వాటర్ పైప్ కనెక్షన్స్ ఉండటం, మనం అన్ని చోట్ల డైనేరియా వచ్చేసింది అనుకుంటున్నారు. బురిపాలెం రోడ్డుకు కూడా ఆ యొక్క సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ జెండా చెట్టు దగ్గర ఉన్న వాటర్ పైప్ లీకేజ్ దగ్గర ఈ మురుగునీరు స్టాగ్నేట్ అవ్వటం మూలంగా రేపటి రోజున ఆ నీరు తాగితే తెనాలి ప్రజలకు కూడా డైనేరియా వచ్చే అవకాశం ఉంది. దాని మీద మొన్న చేశామన్నారు, మళ్ళీ అక్కడే లీక్ అవుతుంది. ఆ లీక్ అయిన చోటే నిన్న పూడికి తీసి ఆ పూడికి తీసిన మట్టిని కూడా ప్రక్కన వేయటం, ఆ వర్షపు నీళ్ళన్నీ కూడా ఆ పూడికి మట్టి అంతా కూడా దాంట్లో కలవటం, దాని మూలంగా కూడా ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ తెనాల్లో ఉన్న ఈ ఇబ్బందిని తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రేపటి రోజున ఆరోగ్య పరిస్థితులు క్షీణించినప్పుడు, అందరూ ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నప్పుడు మనం అనుకునే ప్రయోజనం ఉండదు. ముందుగా మేలుకొని పూడిక తీయటంలో కానీ అన్నింటిలో కూడా ఈ రోజున మనం చూస్తున్నాం కాంట్రాక్ట్ లేబర్స్ చేస్తున్నారు కొన్ని చోట్ల. వాళ్ళకి ఆ పని మీద పూర్తి పట్టు లేకపోవటం మూలంగా పూడిక తీయటంలో కూడా అలసత్వం జరుగుతుంది. ఇదివరకున్న మున్సిపల్ పర్మనెంట్ లేబర్ చేసినట్టుగా ఈ రోజున ఈ కాంట్రాక్ట్ లేబర్స్ చేయటం లేదన్నది అందరికీ తెలిసిన సత్యం. ఎందుకంటే వాళ్ళకి దీని మీద పనిపట్టు లేదు కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వ అధికారులు గుర్తించి తక్షణమే తెనాలి ప్రజల్ని రోగాలు బారి కాకుండా ఆర్థిక ఇబ్బందులు కలగకుండా చూసే విధంగా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ నిర్వహించారు. గురువారం పట్టణ నరేంద్రదేవ్ కాలనీలోని ఎలిమెంటరీ పాఠశాలలోని విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. తమ సంస్థ తరపున చేస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, దీనికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు తమ సంస్థ తరపున చేస్తామని హెల్పింగ్ సోల్జర్ ప్రతినిధి షేక్ ఇనయతుల్లా తెలిపారు. కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, వన్ టౌన్ రైటర్ వెంకటేష్, డాక్టర్ ఏంజల్ రీచర్డ్, శివ, తేజ, భువన్, రవి, సాయి తదితరులు పాల్గొన్నారు. నందులపేట ఎన్డీకే కాలనీలో ఉంటున్న ఎలిమెంటరీ స్కూల్లో చిన్నపిల్లలకు
బుక్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరీ ముఖ్యంగా స్లమ్ ఏరియా నుంచి చిన్నపిల్లలు హై స్కూల్స్కి వస్తున్నారు. మరి కొంతమంది వాళ్ళకి బుక్స్ దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి చిన్నపిల్లలకు ఈ రోజున మన హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి దాతలందరి సహాయ సహకారంతో వాళ్ళకి బుక్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులకు వెళ్ళినప్పుడు మాలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా స్లమ్ ఏరియా నుంచి వచ్చి చదువుకుంటున్న పిల్లలు కాలేజీల పరంగా కానీ స్కూల్స్ పరంగా కానీ ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్న చదువు కోసం మాలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు సంప్రదిస్తే వాళ్ళకి కాలేజీ ఫీజు కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు నందులపేటలో గల ఎలిమెంటరీ స్కూల్లో బుక్కులు పంపిణీ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన మా వినయతుల్లాకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంత చిన్న వయసులోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు అతను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఈ చిన్న వయసులో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఆ దేవుడు ఆశీస్సులో వినయతుల్లాకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఇంకెలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వాటిలో మమ్మల్ని భాగస్వాములుగా చేయాలని కోరుకుంటూ, పిల్లలకి చదువుల్లో మంచిగా ముందుకు వెళ్ళాలని వాళ్ళకి తెలియజేసుకుంటూ, ఈరోజు ఎంఈఎస్ ఎన్టీ కాలనీలో ఉన్న ఈ స్కూల్కి నేను రావడం చాలా హ్యాపీగా ఉంది. లిటరల్గా ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడానికి హెల్పింగ్ సోల్జర్స్ నుంచి అలాగే ఇన్ను గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. లిటరల్గా ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మేము కూడా ఇంకా అలాగే ఈ హెల్పింగ్ సోల్జర్స్కి ఇంకొంచెం ఈరోజు చేసిన దానికన్నా ఇంకొంచెం బెటర్గా చేయాలని మేము కోరుకుంటున్నాము. సో థ్యాంక్స్ టు హెల్పింగ్ సోల్జర్స్. తెనాలి ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఉన్నటువంటి ఆక్రమణలను పురపాలక సంఘ అధికారులు తొలగించారు. వైద్యశాలకు వచ్చే వారికి అసౌకర్యంగా ఉందని వైద్యశాల సూపరింటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైద్యశాల ఎదురుగా ఉన్నటువంటి దుకాణాలను ఆక్రమణలను తొలగింపచేశారు. పోలీస్ సిబ్బంది సహాయంతో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఆక్రమణలను తొలగింపచేశారు. పురపాలక సంఘ అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వడంతో కొంతమంది స్వచ్ఛందంగా దుకాణాలను తీసివేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకోవడం నేరమని పట్టణంలో అటువంటి ఆక్రమణలను తొలగిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన జిల్లా వైద్యశాల ముందు ఉన్నటువంటి 60 అడుగుల రోడ్లో ఉన్నటువంటి ఆక్రమణల ద్వారా ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ మరియు ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లకు అందరికీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం కలగజేస్తున్నారని చెప్పి జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ గారు అభ్యర్థన మేరకు ఈ యొక్క 60 అడుగుల రోడ్లో ఉండేటువంటి ఆక్రమణలన్నిటిని కూడా తొలగించడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో మన పట్టణ 3 టౌన్ సిఐ గారు, వారి సిబ్బంది మరియు పట్టణ ప్రణాళిక సిబ్బంది, వార్డు ప్లానింగ్ సెక్రటరీలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా వరకు ఆక్రమణదారులు కూడా ఈ యొక్క ఆక్రమణ తొలగించేదానికి సహకరించారు. ఏది ఏమైనా పట్టణంలో ఉన్నటువంటి ఎక్కడైనా ప్రభుత్వ స్థలాల్లో కానీ గవర్నమెంట్ స్థలాల్లో కానీ ఎక్కడ కూడా ఆక్రమణలు చేయరాదని ఇందు మూలంగా పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మన బాలాజీరావుపేటలోని విఘ్నేశ్వర గుడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ మున్సిపల్ స్థలంలో కూడా ఉన్నటువంటి ఆక్రమణ తొలగించడం జరిగింది. ఆ యొక్క ఆక్రమణ స్థలంలో లోగడ బాల తేజస్విని అనాథ శరణాలయం నిర్వహించాం. తర్వాత కొన్ని ఆ యొక్క అనాథ శరణాలయం ఉన్నటువంటి పెంకుటిల్లు శిథిలావస్థకు వచ్చినందున దాన్ని పూర్తిగా కూల్చివేసి కొత్తది అనాథ శరణాలయం నిర్మించాలని చెప్పే ఉద్దేశంతో అక్కడ పూర్తిగా పడగొట్టడం జరిగింది. జిల్లా వైద్యశాల అయినటువంటి తెనాలి సూపరింటెండెంట్ గారు మన కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎంక్రోచ్మెంట్స్ హెవీగా ఉన్నాయండి. ఇక్కడ దీనివల్ల ఇబ్బంది నడుస్తూ ఉంది. జనాభా పోవడానికి ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుందని చెప్పిన దాని మీద మేము దీని మీద కమిషనర్ గారు దీని మీద చర్య తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకి 4 days బ్యాకే నోటీసు సర్వ్ చేయడం జరిగింది త్రూ మున్సిపల్ అథారిటీస్ ద్వారా. ఈ రోజున మేము
వాటి ఎంక్రోచ్మెంట్స్ నిన్న సాయంత్రం వచ్చి మా మెన్న పంపించి మీ పర్సనల్గా వస్తువులు కానీ లాస్ కాకుండా దానికోసం ముందుగానే తీసేసుకోండి అని చెప్పాము. చెప్పిన తర్వాత వాళ్ళు కొంత 70% వాళ్ళు తీసుకున్నారు. రిమైనింగ్ వాళ్ళు తీయడానికి కష్టంగా ఏదైతే ఉందో వాటిని వాళ్ళ వస్తువులు లాస్ కాకుండా ప్రొక్లైన్ ద్వారా తీసిపెట్టాము. ఇదే కాకుండా మన గౌరవ మినిస్టర్ గారు మనోహర్ గారు దృష్టికి కూడా కొన్ని ఐటమ్స్ వచ్చినాయి. రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్స్ అన్నీ హెవీగా ఉన్నాయి, వాటన్నిటిని తొలగించాలన్నారు. వీటన్నిటికీ ఒక ప్లానింగ్ ప్రకారము మినిస్టర్ గారు కమిషనర్ గారికి దిశానిర్దేశం చేస్తారు. దాని ప్రకారము దానికి కావాల్సిన సెక్యూరిటీ సంబంధించి కానీ ట్రాఫిక్ ఏమైనా అంతరాయాలు ఎక్కడైనా ఉన్నా కూడా వాటిని మేము పకడ్బందీగా దగ్గరుండి చేస్తాము. ప్రజలందరూ కూడా గవర్నమెంట్ స్థలాల్లో ఆక్యుపేషన్లు కానీ అట్లాంటి ఏం లేకుండా దయచేసి అలాంటి ప్లేస్లో మేము వెళ్ళిన తర్వాత కూడా అబ్స్ట్రక్షన్ చేయకుండా అందరూ కూడా సహకరించాలని మేము పేరున కోరుకుంటున్నాము. రేషన్ పంపిణీలో కార్డుదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీలర్లకు, ఎండీఓలకు తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. జూలై 1వ తేదీ నుండి ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేయనున్న నేపథ్యంలో గురువారం రేషన్ డీలర్లకు, ఎండీఓలకు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రేషన్ పంపిణీలో సరైన తూకాలు, సమయపాలన పాటించడంతో పాటుగా ఇంటి వద్దనే రేషన్ అందించి కార్డుదారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసే విధంగా ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినట్లు తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రేషన్ పంపిణీలో అలసత్వం వహిస్తే సహించేది లేదని చెప్పారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. మనకి 1వ తారీఖు నుంచి రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నందున ఈరోజు రేషన్ డీలర్లు, ఎండిఓ ఆపరేటర్లతో తహసీల్దార్ వారి కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వారికి 1వ తారీఖు నుంచి కార్డుదారులకు సరుకుల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేయడానికి సంబంధించి రేషన్ డీలర్లకి మరియు ఎండిఓ ఆపరేటర్లకి తగిన ఆదేశాలు జారీ చేయడం. ఈ 1వ తారీఖు నుంచి మొదలవబోయే ఈ డిస్ట్రిబ్యూషన్ రేషన్ పంపిణీకి సంబంధించి డీలర్లు అందరూ కూడా సరైన తూకాలు మరియు సమయాలని, అంతేకాకుండా ఎండిఓ ఆపరేటర్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తూకాలు కానివ్వండి, వాళ్ళు అన్ని ఇళ్ళకు కూడా వెళ్ళేసి రేషన్ సరుకుల్ని సరిగ్గా పంపిణీ చేయడానికి సంబంధించి ఖచ్చితమైన ఆదేశాలను జారీ చేయడం. కందిపప్పు ఇంకా రాలేదు. కందిపప్పు వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే వాటికి కూడా సరఫరా చేయడం జరుగుతుంది. తెనాలి పట్టణ NCR-NMH స్కూల్ విద్యార్థి టీసీ ఘటనపై ఉప విద్యాశాఖ అధికారి శాంతకుమారి గురువారం విచారణ జరిపారు. కొమ్మనూరు సాత్విక్ 6వ తరగతి విద్యార్థి తెనాలి మున్సిపల్ NCR-NMH స్కూల్ నుండి నందివెలుగులోని స్కూల్ జాయిన్ అయ్యేందుకు టీసీ, స్టూడెంట్ కిట్ ఇవ్వడం లేట్ చేశారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉప విద్యాశాఖ అధికారి జి శాంతకుమారి NCR స్కూల్ విజిట్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పని భారం ఎక్కువగా ఉండడం వల్లనే టీసీ మంజూరులో జాప్యం జరిగిందని, 18వ తారీఖు టీసీ కోసం అప్లై చేసుకోగా 25వ తేదీన టీసీ ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా తగిన ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. ఒక పేరెంట్ అనురాధ అనేటువంటి పేరెంట్ కొమ్మనూరు సాత్విక్ని ఈ పాఠశాల 5వ తరగతి చదివించారు. 6వ తరగతి కోసం వారు దూరం అవటం వల్ల నందివెలుగు స్కూల్లో చేర్పించడం కోసం 13వ తారీఖు రికార్డ్ షీట్కి అప్లై చేయడం జరిగింది. అయితే 18వ తారీఖు అప్లై చేయడం జరిగింది. అయితే ప్రధాన ఉపాధ్యాయులు మరి పనిభారం ఉండటం వల్ల వారు ఇవ్వలేకపోయామని చెప్పారు. వెంటనే 25వ తారీఖు ఆ రికార్డ్ షీట్ ఇచ్చారు. 26వ తారీఖు స్టూడెంట్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. తల్లిదండ్రులు నేను కోరేది ఏంటంటే ఎటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వెంటనే మరి డివైఓ ఆఫీస్కి కానీ ఎంఈఓ ఆఫీస్కి కానీ తెలియచేయండి. వెంటనే సకాలంలో ఇచ్చే విధంగా మేము చేస్తాము. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆధారపడాల్సిన అవసరం లేదు. లేకపోతే మరి మీరు ఏది కూడా ఇబ్బంది పడకుండా మాకు వచ్చి చెప్పండి, మేము వెంటనే ఇప్పిస్తాము. ఈరోజు వెంటనే వచ్చి మీరు ఎంక్వైరీ చేయడం జరిగింది. చేసినప్పుడు ఈ విషయాలు తెలియజేసిన పేరెంట్తో కూడా మాట్లాడినప్పుడు ఆ పేరెంట్ ఆ బాబుని నందివెలుగు జిల్లా పరిషత్ పాఠశాల నందివెలుగు చేర్చారు. 1వ తరగతి పిల్లవాడిని గవర్నమెంట్ స్కూల్లో నందివెలుగులో రెగ్యులర్ స్కూల్లో చేర్పించడం జరిగింది. కాబట్టి ప్రధానోపాధ్యాయుల్ని మిగిలినటువంటి వాళ్ళందరినీ కోరేది ఏంటంటే తల్లిదండ్రులు వచ్చినప్పుడు వెంటనే వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, కావాల్సినటువంటి రికార్డ్ షీట్స్ కావచ్చు, టీసీలు కావచ్చు వెంటనే ఇవ్వవలసిందిగా మరి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మరి ఒక పేరెంట్ టీసీ కోసం NCRM హై స్కూల్కి రావటం జరిగింది. వాళ్ళ బాబు ఇక్కడ 5th కంప్లీట్ చేసినాడు. సాత్విక్ అనే స్టూడెంట్కి వాళ్ళ మదర్ టీసీ కోసం రావడం జరిగింది. మరి టీసీ ఇవ్వలేదని ఆమె కొంచెం ఆవేశంతో
మరి మీడియా వాళ్ళకి అప్రోచ్ అయ్యి మాకు టీసీ ఇవ్వట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం జరిగింది పేరెంటు. మరి వెంటనే మాకు అది మీడియాలో రాగా అంటే నేను డిఐఓగా ఇక్కడికి మరి ఈరోజు 27వ తారీఖు పాఠశాలకి ఎంక్వైరీకి రావటం జరిగింది. మరి ఆమె 18వ తారీఖు టీసీకి అప్లై చేసుకోవటం జరిగింది. మరి పని ఒత్తిడి భారం వలన హెచ్ఎం గారు 25వ తారీఖు ఆమెకు టీసీని ఇష్యూ చేయటం జరిగింది. 26వ తారీఖు ఆ బాబుకి స్టూడెంట్ కిట్ కూడా అందించడం జరిగింది. వచ్చిన వరకు మొత్తం కూడా అందించడం జరిగింది. మరి ఇటువంటి పొరపాటు ఇంకోసారి చేయొద్దని మరి హెడ్ మాస్టర్ గారిని కూడా నేను గట్టిగా అడిగినాను. స్టాఫ్తో కూడా మాట్లాడటం జరిగింది. మరి ఇటువంటి పొరపాట్లు రెక్టిఫై కాకుండా ఈ డివిజన్లో ఎటువంటివి మరలా టీసీ కోసం పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం అలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను. రీఓపెనింగ్ తర్వాత 5వ తరగతి చదివే కొమ్మూరు సాత్విక్ అనే అబ్బాయి తల్లి అనురాధ ఆమె టీసీ కోసం 18వ తారీఖున అప్లై చేశారు. అయితే మనం ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసి దాదాపు 1000 మంది ఉన్నారు కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ముందు ఇస్తాను, పనిభారం వల్ల ఆ టయానికి ఇవ్వలేకపోయాము. అయితే స్వయంగా నాకు వచ్చి కలవలేదు, క్లర్క్కి చెప్పి వెళ్ళిపోయింది. కాబట్టి నేను తర్వాత 25వ తారీఖున ఇచ్చేసాను. 26వ తారీఖు టీసీ ఇవ్వడం అనేది 25వ తారీఖు జరిగింది. 26వ తారీఖున మరలా తల్లి వచ్చేసి పుస్తకాలు కుడితే మొత్తం స్కూల్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే టెక్స్ట్ బుక్ అయిపోయింది, మనకి ఇచ్చినటువంటివి వచ్చిన తర్వాత ఇస్తామన్నాము. అయితే ఆమె కొద్దిగా పాఠశాల సిబ్బంది మీద కొద్దిగా ఎక్కువగా మాట్లాడి కొద్దిగా అరుచుకోవడం అనేది జరిగింది. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నాను. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించిన పురపాలక సంఘ అధికారులు. రేషన్ పంపిణీలో కార్డుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి, డీలర్లకు ఎండీఓలకు సూచించిన తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.